ఏపీ శాసనమండలి సమావేశాల్లో టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను బెదిరించారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మండలిలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. మంత్రి లోకేష్ వైస్ ఛాన్సలర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు ఇచ్చిన లేఖలను లోకేష్ సభలో చూపించారు. బెదిరించినట్టు లేఖల్లో ఎక్కడుందని మంత్రి ప్రశ్నించారు. మొత్తం 12 మంది వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేశారని, ఆ రాజీనామాలను గవర్నర్ ఆమోదించారని లోకేష్ తెలిపారు. అంతకు ముందు రాజీనామా చేసిన వైస్ ఛాన్సలర్ల విషయంపై కూడా విచారణ జరపాలని బొత్స కోరారు. బెదిరించకపోతే ఇంతమంది ఎలా రాజీనామా చేశారని ప్రశ్నిస్తూ మీరు దీనిపై విచారణకు ఆదేశించాలని కోరారు. బొత్స వ్యాఖ్యలపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో రికార్డులు తీయాలని, ఆ రికార్డులో టీడీపీ ప్రభుత్వం బెదిరించినట్టు వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను లోకేష్ ప్రస్తావించారు. వెంటనే తాము ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసును ప్రివిలేజ్ కమిటీకి పంపాలని కోరారు. బెదిరించి రాజీనామా చేయించారని మీ సభ్యులు ఆ రోజు అన్నారా లేదా అనేది చెప్పమనండి. బెదిరించలేదని నేను ఆధారాలు చూపించాను. అందువలనే ప్రివిలేజ్ మోషన్ను నేను మూవ్ చేస్తున్నాను అని లోకేష్ తెలిపారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. సభలో పరిస్థితి అదుపు తప్పిందని మండలి చైర్మన్ సభను రేపటికి అంటే బుధవారానికి వాయిదా వేశారు. అనంతరం శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ వీసీల రాజీనామాలపై దర్యాప్తు జరపమని 2 రోజుల క్రితం కోరామని, ఆధారాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరిందన్నారు. అన్ని ఆధారాలు నేడు మండలి ముందుకి తీసుకుని వచ్చినట్లు తెలిపారు. గవర్నర్ నియమించిన వీసీలను ఉన్నత విద్యాశాఖ అధికారులు ఏ విధంగా రాజీనామాలు చెయ్యమని చెబుతారని విచారణ చెయ్యమని చెప్పామన్నారు. అయితే ప్రభుత్వం తోకముడుచుకొని వెళ్లిందని విమర్శించారు. విచారణ చెయ్యకుండా సవాల్ విసిరారని, ఈ రోజు ఏమైందని ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక దబాయింపు, బుకాయింపులు, పరుష పదజాలంతో దూషణలు చేశారన్నారు. విచారణ జరగాలని, వాస్తవాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. వీసీలు తప్పులు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. బెదిరింపులతో రాజీనామాలు చేయించడం విద్యా వ్యవస్థకు కలంకమని ఎమ్మెల్సీ అన్నారు. వీసీలుగా క్వాలిఫైడ్ వాళ్లను మాత్రమే నియమిస్తారని, దానికి ఒక కమిటీ ఉందని తెలిపారు. వీసీలుగా క్వాలిఫైడ్ కాని వాళ్ళని నియమిస్తే విచారణ జరపాలన్నారు. ఉన్నత విద్యాశాఖ ఆదేశాలతో రాజీనామా చెయ్యాలని ఆదేశించారని అన్నదానిపై విచారణ జరపాలని అడుగుతున్నామన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.